మనకు కంబ్యాక్ అంటే ఇలా ఉండాలన్న మూవీ అయితే మాత్రం ఓకేనా, మంచిగా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? చాలా అంటే చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే వచ్చి సేమ్ కొద్దిగా కేజీఎఫ్ టైప్ సేమ్ రేట్ గా తీసుకున్నారు, కానీ ప్రభాస్ మాత్రం మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూపించాడు అన్న. ఓకేనా, అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం అది చాలా హ్యాపీగా వస్తారు. ఒక్కడే చెప్తా, బాహుబలి తర్వాత డైరెక్ట్ ఇదే సినిమా వేసాడు అనుకోమంటాను. లాస్ట్ టైం నువ్వు డిసప్పాయింట్ అయినావు, ఇప్పుడు లాస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యా, కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇప్పుడు కేజీఎఫ్ అంతా కేజీఎఫ్ 2 ఎంతలా అయితే వెయిట్ చేశారు, ఇప్పుడు సలార్ పార్ట్ కూడా అంతలా వెయిట్ చేస్తారు. ఇప్పుడు అంటే చాలా అంటే ప్రతి చాలా పర్టికులర్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని, ఓన్లీ యాంగ్రీ ఫేస్ కి ఫస్ట్ హాఫ్ లో వస్తే అసలు మనకి ఎక్కడ లాగ్ అనిపించదు, స్లో అనిపించదు, కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే ఫ్యాన్స్ కి ఎటువంటి గూస్ బంప్స్ కావాలో అదంతా గట్టిగా ఇచ్చాడు ప్రశాంత్. నాకైతే నచ్చింది బ్రో. నాకు ఎవరైతే బాగాలేదన్నా నాకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే సేమ్ సిమిలర్ టు కేజీఎఫ్ అన్న. ఏదో కొద్దిగా లైట్ గా ట్యూన్ చేంజ్ చేశాడు, కానీ కేజీఎఫ్ సిమిలర్ టు కేజీఎఫ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది, ఆ యాంగ్రీ మ్యాన్ బయటికి రాడు అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఫైట్ వస్తుందో అప్పటి నుంచి ఎండ్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హీరో యాంగ్రీ మొత్తం ఆపుకుంటాడు, కలెక్షన్స్ మాత్రం గట్టిగా వస్తాయి. ఎందుకు ఆపుకుంటాడు అన్న? మీరు చూడాలా, మొత్తం స్టోరీ చెప్పమంటావు ఎప్పుడు చాలా థియేటర్లో చూడాలి. అంటే ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ, అంటే మనకి కేజీఎఫ్ లో ఎటువంటి ఎలివేషన్స్ చూసామో ప్రశాంత్ నీల్ ద్వారా, అదే టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి చూపించాడు ప్రభాస్కి అయితే మాత్రం. అండ్ ఇంకా చాలా మనకి ఇంటర్వ్యూలో పృథ్వీ గారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నాడు దీన్ని. సేమ్ అలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నట్టు ఒక ఐ మీన్ కుర్చీల కోసం అన్నట్టు మీరు చూస్తే కనుక ఇది చాలా బాగుంటుంది, ట్విస్ట్లు ఉంటాయి. మూవీ అయితే పక్కా హిట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడంటే పార్ట్ 2 ఇంకా పార్ట్ 2 కోసం మిగతా వెయిట్ చేస్తారన్న. నాకు ప్రభాస్ కెరీర్ లో పార్ట్ 1 బాహుబలి అయితే పార్ట్ 2 కోసం ఎలా వెయిట్ చేశారో దీనికోసం అలా వెయిట్ చేస్తారన్న. రియల్ ఫుల్ మీల్స్ మూవీ అయితే. ఎన్ని డేస్ వస్తుందంట సినిమా? డేస్ అయితే చెప్పలేము, కలెక్షన్స్ అయితే గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఏ సినిమా ఎక్కువ డేస్ వల్ల తక్కువ డేస్ కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. డేస్ అయితే నేను చెప్పలేను అన్న. థ్యాంక్ యూ సో మచ్.